వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి పేరున పూజలు. దుబ్బ అశోక్ ని ఓదార్చిన శాసన మండలి చైర్మన్. వందే మాతరం గేయాన్ని సామూహిక గీతాలాపన చేసిన యాదగిరిగుట్ట దేవస్థాన సభ్యులు. ఎంఏ ఎజాజ్ ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే పూర్తి మొత్తంలో విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శాఖ ఆధ్వర్యంలో డిమాండ్. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. దుబ్బ రూప పార్థివ దేహం వద్ద క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు. హైదరాబాద్ నగరంలో వెంగళరావు డివిజన్లో సీఎం యనమల రేవంత్ రెడ్డికి ఘనంగా జన్మదిన వేడుకలు. వందే మాతరం గీతం స్వాతంత్ర్య పోరాట సమయంలో దేశ ప్రజలను ఐక్యం చేసిందని తెలిపిన జిల్లా ఎస్పీ నరసింహ. పేద విద్యార్థులకు అండగా ఐఎల్ఏ సేవలు. అయ్యప్ప స్వామి దీక్ష నూతన జీవన విధానానికి నాంది అన్న ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. నవంబర్ 10వ తేదీన కలెక్టరేట్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి. ఎంపీఆర్డీ రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్ పిలుపు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమన్న సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్ చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి పేరున పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తరపున ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆలయంలోనే లక్ష్మీ నరసింహుడి వద్ద సీఎం రేవంత్ రెడ్డి గోత్రనామాలతో పూజలు చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి పేరున పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తరపున ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆలయంలోనే లక్ష్మీ నరసింహుడి వద్ద సీఎం రేవంత్ రెడ్డి గోత్రనామాలతో పూజలు చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను సీఎం క్యాంప్ కార్యాలయానికి పంపారు. ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు ఆశీస్సులు అందజేశారు. విజయాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధం జన్మదిన శుభ పరంపరా ప్రాప్త్యర్థం స్వామినః దివ్యచరణారవిందౌ సువర్ణ పుష్పార్చన కైంకర్యమహం కరిష్యేవం కేశవాయ నమః. నారాయణాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, విష్ణునాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, మధోక్షరాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ రాధాకృష్ణాయ మంగళం. శ్రీనృసింహాయ మంగళం. మంగళాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. జన్మదిన మహోత్సవ శుభ పరంపరా ప్రాప్తిరస్తు. భవతు శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి.
धनं पशु बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शोभनः कल्याणः विशेषण विशिष्टायामस्यां शुभदितौ भगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं लक्ष्मीनारसिंहस्वामी परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थम् अस्य यजमानस्य जननल गोत्रोद्भवस्य यन्मल रेवन्तरेड्डी नामधेयस्य धर्मपत्नी गीतारेड्डी नामधेयायाः सह कुटुम्बस्य यजमानस्य जन्मदिनमहोत्सव शुभपरम्परा प्राप्त्यर्थं यादाद्रिलक्ष्मीनारसिंहस्वामी परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थम् अष्टोत्तरशतनामार्चनं करिष्ये। आयुष्येन्द्रिये प्रतिष्ठति यादाद्रिलक्ष्मीनारसिंहस्वामी परिपूर्ण अनुग्रह कृपा कटाक्ष सिद्धिरस्तु जन्मदिन महोत्सव शुभ परंपरा प्राप्तिरस्तु। मंगलं गुणसिन्धवे मंगलारामनिवासाय यादाद्रीशाय मंगलं श्रीनृसिंहाय मंगलं मंगलाशासनबलैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्। जन्मदिन महोत्सव शुभ परंपरा प्राप्तिरस्तु। तदास्तु भवति शतरायुर्जशेन्द्रिये प्रतिष्ठति नान्यं धनं पशु बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शोभनः कल्याणः। నల్గొండ టౌన్లోని మాజీ కౌన్సిలర్ దుబ్బా అశోక్ సతీమణి దుబ్బా రూప మృతదేహానికి పూలదండ వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ఓదార్చారు. ఈ సందర్భంగా గుత్త సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ పిన్న వయసులో అకాల మరణం చెందిన దుబ్బా రూప ఆత్మశాంతి చేకూరాలని పేర్కొన్నారు. నల్గొండ టౌన్లోని మాజీ కౌన్సిలర్ దుబ్బా అశోక్ సతీమణి దుబ్బా రూప మృతదేహానికి పూలదండ వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓదార్చారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ పిన్న వయసులో అకాల మరణం చెందిన దుబ్బా రూప ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్ద సామూహికంగా వందే మాతరం గీతాలాపన చేశారు. జాతీయ గేయం వందే మాతరం 150 సంవత్సరాలు పురస్కరించుకొని సామూహిక గీతాలాపన చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్ద సామూహికంగా వందే మాతర గీతాలాపన చేశారు. జాతీయ గేయం వందే మాతరం 150 సంవత్సరాలు పురస్కరించుకొని సామూహిక గీతాలాపన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొని వ్యక్తులందరూ వందే మాతర గీతాలాపన చేశారు. యాదగిరిగుట్ట ఎస్హెచ్ఓ భాస్కర్, రూరల్ సిఐ శంకర్ గౌడ్, ట్రాఫిక్ సిఐ కృష, వివిధ పాఠశాలల
విద్యార్థులు, అధ్యాపకులు, స్థానికులు, అలాగే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిపాలనా కార్యాలయంలో ముందు సామూహికంగా వందే మాతర గీతాలాపన చేశారు. జాతీయ గేయం వందే మాతరం 150 సంవత్సరాలు పురస్కరించుకొని సామూహిక గీతాలాపన చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఎస్పీఎఫ్ అధికారులు, ఆలయ అర్చకులు, పురోహితులు, ఆలయ సిబ్బంది, ఎస్పీఎఫ్ సిబ్బంది, సాంస్కృతిక విద్యాపీఠం విద్యార్థులు, భక్తులు పాల్గొని గీతాలాపన చేశారు. యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో ముందు మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది గీతాలాపన చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయం ముందు పటాకులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయం ముందు పటాకులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ ఎగ్గిడి యాదగిరి, సముద్రాల సత్యం, సీనియర్ నాయకులు కట్టెగుమ్మల సాగర్ రెడ్డి, చింతకింది మురళి, కూళ్ళ నరసింహులు, పిక్క శ్రీనివాస్, మెరుపు శ్రీధర్, కాసుల భాస్కర్, ఎగ్గిడి శ్రీశైలం, జట్టా సిద్ధులు, అంగడి ఆంజనేయులు, కరుణాకర్ రెడ్డి, కలకుంట్ల లోకేష్, బాల్డే రాములు, బరిగే శ్రీనివాస్, ఆలెటి పాండు, వట్టపల్లి శ్రీను, కాజా, పాము కుమార్, ఎండి షబీర్, గడ్డమిది సాయినాథ్, మురిగాడి సాము, రాము, పవన్, శివ తదితరులు పాల్గొన్నారు.
ఓకే ఓకే థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాయి కిరణ్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి మొత్తంలో కాకుండా విడతల వారీగా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం సమన్యాయం కాదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాయి కిరణ్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి మొత్తంలో కాకుండా విడతల వారీగా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం సమన్యాయం కాదని అన్నారు. 4 సంవత్సరాలుగా స్కాలర్షిప్లను విడుదల చేయని కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్కాలర్షిప్లను పూర్తి మొత్తం స్థాయిలోనే వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతకింది అరవింద్ గౌడ్, కార్యదర్శి ఓర్సు శ్రావణ్ కుమార్, దీపికాచారి, జిల్లా ఫార్మసీ విభాగ్ కన్వీనర్ బల్లా హరీష్ కుమార్, ఉపాధ్యక్షులు యుగేందర్, అభినవ్, చరణ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. సాయి కిరణ్, ఏబీవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆలేరు శాఖలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండో ఒక విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్లు విడుదల వారీగా రిలీజ్ చేస్తాము, దాదాపు 10,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంటే కేవలం ఈరోజు వరకు 1,500 కోట్లు మాత్రమే విడుదల చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా. 1,500 కోట్లు ఏ విద్యార్థికి న్యాయం జరుగుతుంది? ఏ విద్యార్థి పూర్తిగా వారి సర్టిఫికేట్ తీసుకోగలుగుతాడు? కొన్ని లక్షల మంది విద్యార్థులు కేవలం స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుకుంటున్నారు కదా. మరి ఈరోజు మీరు పూర్తి స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా విడుదల చేయకుండా ఒక విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ఉచిత హామీలు ఇచ్చి ఉచిత పథకాలకు మేము పైసలు ఇవ్వద్దా? మాకు కేవలం 5,000 కోట్లు మాత్రం మిగులుతున్నాయి ప్రతి నెల, మరి వాటికి ఇవ్వద్దని చెప్పి మరి మాట్లాడుతున్నారు కదా. ఆ రోజు మీరు ఏదైతే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి మరి డబ్బు తెలియదా? తెలంగాణలో ఆదాయం ఎలా ఉందో తెలియదా? ప్రతి నెల కేవలం 18,000 కోట్లు మాత్రమే కేవలం ఆదాయం ఉంది మరి తెలంగాణలో చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. అదే మాట ఈరోజు మీరే తెలంగాణ ముందుకు తీసుకెళ్లాల్సిన వారే మీరు, తెలంగాణను దిశానిర్దేశం చేయాల్సిన వారే మీరు, తెలంగాణలో బడ్జెట్ పెంచాల్సిన వారే మీరు. అలాంటిది మీరే మా దగ్గర పైసలు లేవు, మమ్మల్ని కోసినా సరే 18,000 కోట్లు మాత్రమే వస్తాయని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఎంతవరకు ఒక విద్యా వ్యవస్థను మీరు పూర్తిగా బాగు చేయగలుగుతారు? ఈరోజు కేవలం మీరు స్కాలర్షిప్లో విడుదల చేయలేకపోతున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలు పూర్తిగా నాశనమే స్థితికి వచ్చేసినాయి. మనం చూసుకున్నట్టయితే 2024-25 అకాడమిక్ ఇయర్లో దాదాపు భారతదేశంలో 8,000 స్కూళ్ళు మూతపడితే దాంట్లో మొదటి స్థానంలో కేవలం మన తెలంగాణనే ఉంది. ఇప్పటికైనా గుర్తించి తెలంగాణలో ఉన్నటువంటి ఒక విద్యా వ్యవస్థలను మనం మీ 3 సంవత్సరాలైనా సరే విద్యా వ్యవస్థను పూర్తిగా బాగుపరిచే విధానికి మీరు ప్రయత్నించాలి.
అని చెప్పి ఏబీవీపీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏబీవీపీ ఈరోజు ఆలయ శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. స్కాలర్షిప్ రిలీజ్ చేస్తా అన్నటువంటి ప్రభుత్వం నిన్న ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి 6,000 కోట్లు రిలీజ్ చేస్తా, దశల వారీగా రిలీజ్ చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి, మీరు విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు, మరి విద్యార్థుల గురించి ఆలోచించవలసిన పెద్ద వ్యక్తిగా మీరే ఉన్నారు, మరి విద్యార్థులను ఎందుకు దశల వారీగా రిలీజ్ చేసే, మరి అక్కడ స్కాలర్షిప్లు కాలేజీలో ఉండి మరి అక్కడ జాబ్ వచ్చినటువంటి వ్యక్తికి స్కాలర్షిప్లు అవసరం ఉంటాయి, మరి ఆ వ్యక్తి కూడా మరి దశల వారీగా స్కాలర్షిప్ తీసుకుంటే అక్కడ ఉద్యోగం ఉండదు, ఇక్కడ భవిష్యత్తు ఉండదు, కేవలం ఇంటికే పరిమితం చేసే అవకాశం ఉంటుంది. మీరు ఈ విధంగా దశల వారీగా రిలీజ్ చేస్తే మీరు ఈ దశల వారీగా రిలీజ్ చేయకుండా ఒకటేసారి మరి స్కాలర్షిప్లు ఎంత ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేస్తే మరి 15 లక్షల మంది విద్యార్థులు బాగుపడతారని కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది కనుక రిలీజ్ చేయకుంటే రేపు పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముట్టని కూడా తెలియజేస్తాం. గత 30 రోజులకు పైగా ఐకేపీ కేంద్రంలో వరి ధాన్యం తెచ్చుకొని రైతులు కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యంకు వెంటనే డబ్బులు వారి వారి ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. గత 30 రోజులకు పైగా ఐకేపీ కేంద్రంలో వరి ధాన్యం తెచ్చుకొని రైతులు కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యమును వెంటనే డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. శనివారం భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా నరసింహ పాల్గొని మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం కష్టపడి వేలాది రూపాయలు అప్పులు చేసి పంట పండిస్తే అధిక వర్షాలతో పంట దెబ్బతిని ఉన్న కాస్త వరి ధాన్యాన్ని మార్కెట్లోకి తెస్తే కొనే నాదుడు లేడని ఆవేదన వెలుబుచ్చారు. బస్వాపురం ఐకేపీ కేంద్రంలో 100 మందికి పైగా రైతులు మార్కెట్కు తెచ్చి గత 30 రోజులుగా కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇప్పటికే రైతులు మార్కెట్లకు తెచ్చిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి సరైన వసతులు లేక పలుమార్లు తడిసి ఇబ్బందులు పడ్డారని, ధాన్యం నిల్వ కోసం ఒక్కొక్క రైతు 10 నుంచి 15 వేల రూపాయలు ఖర్చు చేసి మరియు ఆరబెట్టడానికి, ఒక దగ్గర పోయడానికి కూడా కూలీలకు ఖర్చు చేయవలసి వస్తుందని, ఇంత చేసినా వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదని అన్నారు. మార్కెట్కు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం అధికారులు తీవ్రమైన నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ధాన్యాన్ని అమ్మిన రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, లేనిచో పెద్ద ఎత్తున రైతుల చేత ఆందోళన చేపడతామని నరసింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యుడు అన్నంపట్ల కృష్ణ, మండల కమిటీ సభ్యులు మధ్యపురం బాల నరసింహ, శాఖ కార్యదర్శి మచ్చ భాస్కర్, మాజీ శాఖ కార్యదర్శులు ఉడత విష్ణు, నరాల చంద్రయ్య, నాయకులు ఉడత వెంకటేష్, రసాల నరసింహ, రైతులు గార్ల నరసింహ, ఉడత రామచంద్రం, రసాల వీరాస్వామి, ఎర్రబోయిన వెంకటేష్, రచ్చ హరినాథ్, బొజ్జ వెంకటేష్, భువనగిరి జమ్మయ్య, రాసాల దానమ్మ, రాసాల లలిత, వర్రే వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు. బస్వాపురము ఐకేపీ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడున్న రైతులతో కలిసి ఈ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. గత 20-25 రోజుల నుంచి దాదాపు 100 మంది పైగా రైతులు ఇక్కడ వడ్లు మార్కెట్కు తీసుకొచ్చి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఒక్కొక్క రైతు 3 సార్లు 4 సార్లు ఈ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని ఎండబోసిన పరిస్థితి ఉంది. ఈ ఐకేపీ కేంద్రంలో మొత్తం ఈ 25 రోజుల నుంచి కేవలం ఒక లారీ ధాన్యం మాత్రమే బయటికి పోయిన పరిస్థితి ఉంది. రైతులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏమో మేము వేగవంతంగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నారు. మన భువనగిరి మండలంలో ఒక ఐకేపీ కేంద్రంలోనేమో 7-8 లారీల వరి ధాన్యం పోతే బస్వాపురం ఐకేపీ కేంద్రంలో 1 లారీ ధాన్యం పోవడం అనేది చాలా దారుణమైన విషయం. బస్వాపురం అనేది పెద్ద కేంద్రం. బస్వాపురం, ముత్రేడిగూడెం ఈ 2 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు, కొంతమంది తిమ్మాపురం రైతులు కూడా ఈ కేంద్రంలో ధాన్యాన్ని నిల్వ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా 50% మంది రైతులు ఇక్కడ మార్కెట్ సౌకర్యం సరిగ్గా లేక బాయిల దగ్గరనే ఎండబోస్తున్న పరిస్థితి ఉంది.
వెంటనే కొనుగోలు చేయాలని కోరుతా ఉన్నాం. రెండోది ఏంటంటే మిల్లర్స్ ఇక్కడ జోకిన తర్వాత మిల్లు దగ్గర పోయిన తర్వాత తేమ పేరుతోటి తర్వాత షార్టేజ్ పేరుతోటి దాదాపు చాలా పెద్ద ఎత్తున తరుగు తీస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. ఇట్లా అనేక రకాలైన రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పట్టాలకే ఒక్కొక్క రైతుకు 10,000, 15,000 రూపాయలు ఇక్కడ పోతూ ఉన్నాయి. తర్వాత అనేక రకాలుగా తేమ పేరుతో జోకుడు పేరుతో రైతు నిలువు దోపిడీకి గురవుతున్న పరిస్థితి ఉంది. అందుకని తక్షణం వడ్ల కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు అన్ని కేంద్రాలను సందర్శించి వేగవంతంగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేకపోతే రైతాంగంతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం పార్టీగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో శనివారం మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బారూప పార్థివ దేహం వద్ద క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు పాల్గొని మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో శనివారం మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బారూప పార్థివ దేహం వద్ద క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ మహిళా యువజన కాంగ్రెస్ నేతలు పాల్గొని దుబ్బారూప పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ దుబ్బారూప మరణం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆమె కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం దేవరకొండ రోడ్డులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, దుబ్బారూప కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఎందుకంటే సుమారు 2005 నుంచంగా వారి కుటుంబానికి వారి భర్త అశోక్ గారి ప్రతి గెలుపులో భాగస్వామ్యం ఉండేది. తను ముందుండి ధైర్యంగా చాలా చాలా తొందరగా చేయలేదు, కానీ ఆమె చాలా తొందరగా ఎంతో కష్టపడి ఏదో చేయాలని తప్పనతోటి తను చాలా కష్టపడి స్టేజ్కి వచ్చాను. వారి మరణంతో వాళ్ళ భర్త అశోక్ మనోధైర్యం కలగాలని పిల్లలకి ఇద్దరికి భగవంతుడు చల్లగా చూసి ఆమె మరణం ఎంతో తీరని లోటు. వారి కుటుంబానికి ఎప్పుడు మేము అండదండలుగా ఉంటాము. ప్రతి సంవత్సరం పైసా రాఖీ నటుడు మా ఇంటికి వచ్చి రాఖీ కట్టి వెళ్ళింది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అందరి అన్నాన్ని ప్రతి పనిలో ముందుండి తన శక్తి మించి పని ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి ఎక్కువ ఎన్నో పదవులు అనుకరించిన భగవంతు దగ్గర వెళ్ళిన చింతిస్తూ భగవంతుడు మనస్ఫూర్తిగా వారికి ఆత్మశాంతి కలగడం పనులుండే అని అనుకుంటున్న దగ్గర వేరే 12 మంది రాలేకపోయింది. వారి తరఫున కూడా ప్రీతమైన కృష్ణుడి గారి తరఫున కూడా వారి సంతానం తెలియజేస్తూ వారి కుటుంబాన్ని కూడా లెవెల్ అండగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి వారి శాంతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన అర్థం చేస్తాం. దుబ్బారూప గారు అకాల మరణం చెందడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. వారు దుబ్బాశోకన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ 2 సార్లు వారు కౌన్సిలర్గా గెలవడంలో ముఖ్య పాత్ర పోషించి వారికి ప్రతి విషయంలో కూడా అండదండగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకొని ప్రతి విషయంలో ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు తీసుకుపోయింది. ఆయనతోటే కాకుండా మా అందరితోటి కూడా 2005 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి క్రిస్మస్కి వాళ్ళ ఇంటికి పోని రోజు లేదు. ఎందుకంటే అదే రోజు వాళ్ళ కుమారుని బర్త్డే ఉండడం, క్రిస్మస్ పండుగ సందర్భంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించేది. ప్రతి రాఖీ పౌర్ణమి కూడా మా ఇంటి దగ్గరికి వచ్చి మా అందరికి కూడా రాఖీ గట్టి సొంత సోదరుల లెక్క
మమ్మల్ని ఆప్యాయంగా చూసుకునే వ్యక్తి. కానీ ఈరోజు ఆమె గురించి మేము ఈ విధంగా మాట్లాడడం చాలా బాధ చేస్తుంది, మనసును కలిసివేస్తుంది. అయినప్పటికీ భగవంతుని యొక్క ఆదేశం ప్రకారం అందరం నడుచుకోవాల్సిందే కాబట్టిగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా చిన్న వయసులోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షులుగా నియమించబడడం, ప్రతి ఎలక్షన్లో కూడా శక్తి వంచనకు మించి కంపెయినింగ్ చేసి రాష్ట్ర నాయకత్వంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించే అవకాశం ఉన్న తరుణంలో ఈ విధంగా జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ లోటు ముఖ్యంగా అశోకన్నకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ తీరని లోటు ఇది. దుబ్బరూప గారు అకాల మరణం చెందడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. వారు దుబ్బ అశోకన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ 2 సార్లు వారు కౌన్సిలర్గా గెలవడంలో ముఖ్య పాత్ర పోషించి వారికి ప్రతి విషయంలో కూడా అండదండగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకొని ప్రతి విషయంలో ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు తీసుకుపోయింది. ఆయనతోటే కాకుండా మా అందరితోటి కూడా 2005 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి క్రిస్మస్కి వాళ్ళ ఇంటికి పోయిన రోజు లేదు. ఎందుకంటే అదే రోజు వాళ్ళ కుమారుడి బర్త్డే ఉండడం, క్రిస్మస్ పండుగ సందర్భంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించేది. ప్రతి రాఖీ పౌర్ణమి కూడా మా ఇంటి దగ్గరికి వచ్చి మా అందరినీ కూడా రాఖీ గట్టి సొంత సోదరుని లెక్క మమ్మల్ని ఆప్యాయంగా చూసుకునే వ్యక్తి. కానీ ఈరోజు ఆమె గురించి మేము ఈ విధంగా మాట్లాడడం చాలా బాధ చేస్తుంది, మనసును కలిసివేస్తుంది. అయినప్పటికీ భగవంతుని యొక్క ఆదేశం ప్రకారం అందరం నడుచుకోవాల్సిందే కాబట్టిగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా చిన్న వయసులోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షులుగా నియమించబడడం, ప్రతి ఎలక్షన్లో కూడా శక్తి వంచనకు మించి కంపెయినింగ్ చేసి రాష్ట్ర నాయకత్వంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించే అవకాశం ఉన్న తరుణంలో ఈ విధంగా జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ లోటు ముఖ్యంగా అశోకన్నకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ తీరని లోటు ఇది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. హైదరాబాద్ నగరంలో వెంగళరావు డివిజన్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ నగరంలో వెంగళరావు డివిజన్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న ప్రజానాయకుడిగా నిలిచారు. ఆయన నాయకత్వంలో ప్రభుత్వం విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ముఖ్యంగా ప్రజల పాలన, ప్రజల కోసం
మహిళలకు ఉచిత బస్సు, 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం, కళ్యాణ లక్ష్మి, రైతు రుణమాఫీ, రైతు భరోసా, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 6 కిలోలు, ప్రతి ఒక్కరికి కుటుంబాలకు సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ ఉచిత విద్యుత్, 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి పేదవాడికి తెల్ల రేషన్ కార్డు వంటి పథకాల ద్వారా ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని, ఆయనకు దీర్ఘాయుషత్వం కలగాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైర్య నియోజకవర్గ శాసనసభ్యులు మాలతు రామదాస్ నాయక్, సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వందే మాతరం గీతం స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఒక ఆయుధంగా పనిచేసిందని, వందే మాతరం స్ఫూర్తితో వందలాది మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని దేశం కోసం ప్రాణాలు అర్పించారని, వారి స్ఫూర్తితో నేటి యువత దేశ సమైక్యత కోసం, దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అన్నారు. వందే మాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం నాడు జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డు నుండి వాణిజ్య భవన్ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో వందలాది మంది విద్యార్థులతో కలిసి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో విద్యార్థులు భారత్ మాతా కీ జై, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ వద్ద వందే మాతర ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని వందలాది మంది విద్యార్థులతో, పోలీస్ సిబ్బంది, పట్టణ ప్రముఖులు, ఉపాధ్యాయులతో కలిసి వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ మాట్లాడుతూ 1875వ సంవత్సరంలో బెంగాల్కు చెందిన ప్రముఖ కవి బంకించంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ అనే గ్రంథంలో సంస్కృతంలో రాసినటువంటి గీతం వందే మాతరం అని, ఇది భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పిందని, దేశాన్ని కులాలకు, మతాలకు అతీతంగా ఐక్యం చేయడంలో, స్వాతంత్ర పోరాటాన్ని ముందుకు నడపడంలో వందే మాతర గీతం కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిందని, నేటి వరకు కూడా స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో దేశం ఒకటిగా నిలిచిందని ఆయన అన్నారు. నేటి విద్యార్థులు రేపటి భావితర పౌరులు కాబట్టి వారందరూ కూడా తాము ఎంచుకున్న రంగాలలో ముందుకు పోవాలని, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాలలో దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని, భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్త చేయాలని, దేశ సమైక్యత కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం కోసం ఎందరో మహానుభావులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, బాల గంగాధర్ తిలక్ ఇంకా వేలాది మంది నాయకులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారని, వారందరి స్ఫూర్తితో నేటి యువత పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వందే మాతర ఉద్యమ కమిటీ ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం జాతీయ జెండాను ఎగరవేసి జనగణమన గీతం ఆలాపన చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, నరసింహాచారి, సిఐ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది, పట్టణ ప్రముఖులు, వందే మాతరం గీతాలాపన కమిటీ సభ్యులు నాగవల్లి ప్రభాకర్, తోట శ్యాంప్రసాద్, పర్వతం శ్రీధర్, చలమల్ల నరసింహ, ప్రసన్న, దశరథ, సృజన్ కుమార్, ఉపేందర్, వెంకటరెడ్డి, హైమావతి, శ్రీదేవి మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులకు ఐఎంఏ అండగా ఉంటుందని సీనియర్ ఐఎంఏ డాక్టర్ జయప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ఐఎంఏ స్పోర్ట్స్ కల్చర్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు అన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని SCDD ABCD క్యాంపస్లో విద్యార్థులకు 4 గీజర్లు ఐఎంఏ ఆధ్వర్యంలో అందజేశారు. సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులకు ఐఎంఏ అండగా ఉంటుందని సీనియర్ ఐఎంఏ డాక్టర్ జయప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ఐఎంఏ స్పోర్ట్స్ కల్చర్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు అన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని SCDD ABCD కాంప్లెక్స్లో విద్యార్థులకు 4 గీజర్లు ఐఎంఏ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జయప్రకాష్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో చలికాలం విద్యార్థులు స్నానం చేసేందుకు ఇబ్బంది పడకుండా గీజర్లు అందజేయడం జరిగిందని, ఐఎంఏ పేద విద్యార్థులకు అండగా ఉంటుందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు ఐఎంఏ నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ PVN మూర్తి, డాక్టర్ G అనితారాణి, డాక్టర్ రమేష్, డాక్టర్ విజయ్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ జార్జ్ ప్రవీణ్, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, స్వామి, విజయలక్ష్మి, స్వప్న, సత్యవతి, దూసరి భారతమ్మ పాల్గొన్నారు. మేము కూడా ఒకప్పుడు మీలాగా చదువుకొని ఈరోజు డాక్టర్ పొజిషన్లో ఉన్నాము. సో మేము మీకు సహాయం చేయడానికి దేవుడు మాకు ఈ విధంగా ఒక స్థానాన్ని కల్పించారు. సో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా దాన్ని సద్వినియోగపరచుకొని మీరు కూడా మంచిగా చదువుకొని మీరు కూడా ఒకరికి హెల్ప్ చేసే స్థితిలోకి రావాలి. అర్థమవుతుందా? సో ఆల్ ది బెస్ట్, టేక్ కేర్. ప్రకారంగా మీరు నడుచుకుంటే మీరే కాకుండా మీ తర్వాత వచ్చే పిల్లలు కూడా ఈ విధంగా పనికొస్తారు. ఎక్కువ వేడి అయినప్పుడు నేనంటే ఆన్ చేసి చేసి కాల్చుకోవాలి కదా. కొంచెం గోరువెచ్చని నీళ్ళు చేస్తే మంచిది బాడీ. అది వేడి నీళ్ళు కూడా చేయడం. ఇంత మంచి కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులైన కిరణ్ గారు అప్రోచ్ అయినందుకు, దాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు పుల్లారావు గారికి, మరియు దానికి వితరణ అంటే డొనేట్ చేసిన ఎవరైతే ముందుకొచ్చారో మంచి మనసుతోటి ముందుకొచ్చిన డాక్టర్లందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఐఎంఏ నీలగిరి తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. అందరూ బాగా చదువుకోవాలి, ఓకేనా? హెల్దీగా ఉండాలి, బాగా చదువుకోవాలి. ఇవి రెండే ఇంపార్టెంట్. ఓకే, సో వార్డెన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ థ్యాంక్ యూ. యొక్క సంఘానికి ఎలక్షన్స్ అయినాయి. దానిలో కొత్తగా ఈ రమేష్ డాక్టర్ గారు వారు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. డాక్టర్ విజయ్ గారు ఎన్నికయ్యారు, ఆయన ఆపరేషన్లో ఉన్నాడు. ఈయన ప్రవీణ్ డాక్టర్ గారు జనరల్ సర్జన్, ఈయన కోశాధికారిగా ఎన్నికయ్యారు. అంటే వీళ్ళ ప్రెసిడెంట్ PhD అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు. చాలా సీనియర్ డాక్టర్. ఈ ఏరియాలో ఆయన చిన్నప్పుడు చదువుకున్న ఆటలాడిన ఇందాకనే చెప్పారు సారు మాకు కొన్ని సలహాలు ఇస్తుంటారు. ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా పోతే బాగుంటుంది, ఎవరికి జయప్రకాష్ రెడ్డి సార్ మాకు చాలా సీనియర్ డాక్టర్. ఆయన సీనియర్ ఐఎంఏ డాక్టర్ కూడా. సో వారు కూడా ఇక్కడ రావడం, మన మధ్య ఉండటం చాలా సంతోషం. అసోసియేషన్ తరఫున ఎప్పుడు కూడా సామాజిక కార్యక్రమాలు చేస్తుంటాం, హెల్త్ క్యాంప్స్ చేస్తుంటాం, ఫ్రీగా ఆపరేషన్ చేయటం, ఫ్రీగా చికిత్సలు చేయటం, తర్వాత ఏదైనా TB అనుకోండి, క్యాన్సర్ అనుకోండి, డయాబెటీస్, వాటి మీద ర్యాలీలు చేయటం, ప్రజలకు సందేశాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మా కార్యక్రమాలు చేస్తుంటాం. కాబట్టి ఎప్పుడైనా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకేదైనా అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ హాస్టల్కి వస్తూ మీకు ఏదైనా అవసరాలు ఉంటే ఆరోగ్యపరమైన చికిత్సలు చేయడానికి మీరు రెడీగా ఉంటూ మీరు తర్వాత మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఇవన్నీ మీరు ఎక్కడైతే అవసరమో ఎక్కడైతే సెట్ చేసి ఫిట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మేము వచ్చి చూస్తూ వాటిని, ఓకేనా, హౌ దే ఆర్ ఫంక్షనింగ్ అనేది వీలున్నప్పుడు మీరు పిలిస్తే మేము వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోరాదురా, కూర్చోరాదు, అది కనబడతలేదు, కనబడాలిగా. కూర్చోరు తల్లి, అరే కూర్చోరు, కూర్చోరు, ఒక ఇద్దరు నిలబడరు అంతే.
మేడం మీరు ఇంకా దగ్గర రండి మేడం సార్ మేడం హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దీక్షతో నూతన జీవన విధానానికి నాంది పలుకుతుందని ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ కొప్పుల వేనారెడ్డిలు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినవ్, శిరీష దంపతుల నివాసంలో అయ్యప్ప స్వామి పడి పూజను సంగయ్య గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దీక్షతో నూతన జీవన విధానానికి నాంది పలుకుతుందని ఏఐసిసి సభ్యుడు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డిలు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, శిరీష దంపతుల నివాసంలో అయ్యప్ప స్వామి పడి పూజను సంగయ్య గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామికి నిర్వహించే పూజల్లో పడి పూజ ఎంతో విశిష్టమైనది. అయ్యప్ప స్వామికి విశేష పూజలు, పూలు, పండ్లతో చేసే పంచామృతాభిషేకం నిర్వహించారు. పూజా స్థలంను పువ్వులు, దీపాలు, ధూపాల నడుమ స్వాములు చేసిన అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆధ్యాత్మికతను వెల్లివిరిసింది. అనంతరం స్వాములకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాములు 41 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో, నిష్ఠతో స్వామివారిని పూజిస్తారని చెప్పారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో జిల్లా ప్రజలు, సూర్యాపేట ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎలిమినేటి రమేష్, ఉమా దంపతులు, చివ్యంల మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ షేక్ జహీర్, పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, పట్టణ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు వల్దాసు శ్రీను, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు చెంచల నిఖిల్ నాయుడు, ఎర్రంశెట్టి సతీష్, లక్ష్మణ్, ఎలిమినేటి అవినాష్, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీ నాడు సూర్యాపేట కలెక్టరేట్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్ అన్నారు. ఈరోజు ఎంపీఆర్డీ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు అర్వంపల్లి లింగయ్య అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేష్ మాట్లాడారు. ఈ నెల 10వ తేదీ నాడు సూర్యాపేట కలెక్టరేట్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్ అన్నారు. ఈరోజు ఎంపీఆర్డీ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు అర్వంపల్లి లింగయ్య అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేష్ మాట్లాడుతూ వికలాంగుల సమస్యలపై గ్రామీణ ప్రాంతాలలో సర్వేలు చేసి వాటిని పరిష్కారం కొరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వికలాంగులు ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వికలాంగులపై వేధింపులు పెరిగిపోయాయన్నారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్ల కాలంలో వికలాంగులను అన్ని రంగాలలో మోసం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల చట్టాల అమలు, పర్యవేక్షణలో నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ ట్రస్ట్ నేషనల్ పాలసీ 2016 ఆర్పిడి చట్టాలను నిర్యార్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రంగస్థలం ఖాళీగా ఉన్న బ్లాక్ లాక్ పోస్టును భర్తీ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం రంగస్థలాలను ప్రైవేట్ పరం చేసి వికలాంగుల రిజర్వేషన్లు ఎత్తివేశారని
కేంద్రం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. గత ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని జీవ విడుదల చేసిందని దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రతి జిల్లాలలో వికలాంగుల సంక్షేమ శాఖ నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. పెన్షన్ 6,000కు పెంచకుండా వికలాంగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. మహిళలకు విచిత్ర ప్రయాణం సైకియం కల్పిస్తున్న ప్రభుత్వం వికలాంగులకు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. సామూహిక ప్రాంతాలను అవరోధ నిర్వహితంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన రాష్ట్రంలో అమలు కావడం లేదని తప్పుపట్టారు. మండల జిల్లా రాష్ట్ర స్థాయి వికలాంగుల సమస్యలను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబైన వెంకన్న, సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చినపంగి నరసయ్య, సంతోష్, రామ్ కుమార్, జానీ, జంబయ్య, రామచంద్రు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలోని నారాయణ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నారాయణ ప్రీమియర్ లీగ్ జోనల్ లెవెల్ కాంపిటీషన్ను సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని నారాయణ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నారాయణ ప్రీమియర్ లీగ్ జోనల్ లెవెల్ కాంపిటీషన్ను సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. మన జీవితంలో పుస్తకాలతో పాటు క్రీడలకు కూడా సమానమైన ప్రాధాన్యత ఉంది. క్రీడలు మన శరీరాన్ని ఆరోగ్యంగా, మనసును ఉల్లాసంగా ఉంచుతాయని, మనకు క్రీడల ద్వారా నేర్చుకునే విలువైన పాఠాలని, మీ శారీరక దృఢత, మానసిక ధైర్యం చాలా ముఖ్యమని, అవి క్రీడల ద్వారానే వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. I request everybody to be kindly seated. The relay torch is in the high. They are going to be relayed. Now the host branch P.T. Lingaya sir has taken initiative. Lingaya sir, in Lingaya sir hands it is there. Now please play the song. Everyone enjoy. Commandos, who are we? Much to say. I congratulate Narayana School for encouraging sports along with the studies. As all of us concentrate only on studies. Only few schools encourage the sports, and you are one among them. Thank you. All the best. All the best. It's a big gathering. Here, as a host, it's an immense pleasure to welcome you once again. Hosting second time is truly feeling honored and privileged because this is possible with the unity and the... Everyone follow on my whistle.
హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి పేరున పూజలు. దుబ్బ అశోక్ ని ఓదార్చిన శాసన మండలి చైర్మన్. వందే మాతరం గేయాన్ని సామూహిక గీతాలాపన చేసిన యాదగిరిగుట్ట దేవస్థాన సభ్యులు. ఎంఏ ఎజాజ్ ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే పూర్తి మొత్తంలో విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శాఖ ఆధ్వర్యంలో డిమాండ్. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. దుబ్బ రూప పార్థివ దేహం వద్ద క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు. హైదరాబాద్ నగరంలో వెంగళరావు డివిజన్లో సీఎం యనమల రేవంత్ రెడ్డికి ఘనంగా జన్మదిన వేడుకలు. వందే మాతరం గీతం స్వాతంత్ర పోరాట సమయంలో దేశ ప్రజలను ఐక్యం చేసిందని తెలిపిన జిల్లా ఎస్పీ నరసింహ. పేద విద్యార్థులకు అండగా ఐఎంఏ సేవలు. అయ్యప్ప స్వామి దీక్ష నూతన జీవన విధానానికి నాంది అన్న ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. నవంబర్ 10వ తేదీన కలెక్టరేట్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి. ఎంపీఆర్డీ రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్ పిలుపు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమన్న సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.